పామ్ సండే ఇది ఒక ప్రత్యేకమైన రోజు. యేసుక్రీస్తు యెరూషలేం జయప్రవేశం చేసిన రోజు. యెరూషలేం నగరం ఉత్సాహంతో నిండిపోయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒక రాజు రాక కోసం. కానీ ఆ రాజు ఎలా వస్తారో వారికి తెలియదు. దూరంలో ఒక వ్యక్తి కనిపించారు. అతను గుర్రం మీద రథం మీద రావడం లేదు, కానీ ఒక సాధారణ గాడిదపై వస్తున్నారు. అతడే యేసుక్రీస్తు. ఆయన చూసిన వెంటనే ప్రజలు ఆనందంతో పరిగెత్తారు. తమ వస్త్రాలను నేలపై పరిచారు. ఖర్జూరం కొమ్మలను చేతుల్లో పట్టుకుని ప్రభునామంన వచ్చివాడు ధన్యుడు అని, హోసన్నా జయము హోసన్నా జయము అని గొంతెత్తి స్తుతించారు. అది కేవలం స్వాగతం కాదు, అది వారి విశ్వాసానికి సంకేతం. ప్రజలు అనుకున్నారు ఇప్పుడు ఆయన రాజుగా పాలిస్తారని, వారి కష్టాలు పోతాయని. కానీ వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ రాజు యుద్ధం చేయడానికి రాలేదు, ఈ రాజు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. ఆ ఖర్జూరం కొమ్మలు కొన్ని రోజుల్లోనే మాయమయ్యాయి. ఆ హోసన్నా నినాదాలు సిలువు వేయమని అరుపులుగా మారిపోయాయి. కానీ యేసుప్రభు ఏమాత్రం మారలేదు. ఆయన ఇంకా ప్రేమిస్తున్నారు, ఇంకా క్షమిస్తున్నారు. అయితే పామ్ సండే మనకు ఒక ప్రశ్న అడుగుతుంది. మన విశ్వాసం పరిస్థితులు మారినా అలాగే ఉంటుందా, లేదా పరిస్థితులతో పాటు మనం కూడా మారిపోతామా?